అనే దానిలో బాగా కనిపించే విఖ్యాత్ సాయిరామ్ తర్వాత సింగింగ్ దానికి ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ లక్ బేసిస్. అంటే ఒక సింగర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఆ మ్యూజిక్ని ఎంతవరకు ఎలివేట్ చేయొచ్చు అనేది హిజ్ రోల్. ఓకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సింగర్. సో ఆయన చేసిన ట్యూన్కి ప్రాణం పోసేది గాయకుడే. సో నీలో స్పీడ్ తగ్గడానికి గల రీజన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్లేనా? నేను పాటే పాడతానంటే కుదరదు. ఇప్పుడున్న సినారియో ఎలా అంటే మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్ రెండు ఏది తీసుకుంటామంటే సాంగే తీసుకుంటాం. ఎందుకంటే 2005 పాడుతా తీయగాలో యూ పార్టిసిపేట్. సో అప్పటి నుంచి బాలుగారితో మంచి అనుబంధం అనేది కూడా ఉంది. ఒక సింగర్గా నేను నిలబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఆయన ఇన్స్పిరేషన్ అండి. నన్ను ఆయన ఏడిపిస్తుండేవాళ్ళు, పక్కన నుంచి చక్కరగిల్లి పెట్టడం. అంటే షోస్ వల్ల సింగింగ్ వాళ్ళకు ఇట్స్ అ బెనిఫిట్ ఆర్ నాట్? ఇది బెనిఫిట్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్. ఎందుకంటే అందులో పాలిటిక్స్గా సో ఫేవరెటిజం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? విన్నర్ అవ్వడం, రన్నర్ అవ్వడం ఆర్ ఈ షోలో చేయడం అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సింగింగ్. వాళ్ళ వద్దు అని వదిలేసుకునే సందర్భాలు ఏమన్నా మీకేమన్నా వచ్చాయా? ఏ ఫీల్డ్లో అయినా కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ సింగింగ్ ఫీల్డ్, కానీ మ్యూజిక్ ఫీల్డ్ ఏంటంటే కొన్ని హర్టింగ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. మెమరబుల్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ లైఫ్లో ఏ సాంగ్ అది? హృదయాలని కోటి దీపాలుగా చేసి మా ఆత్మలో ఆత్మనే నూనె పోసి దీపోత్సవం కోటి దీపోత్సవం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మన దగ్గర అయితే ఈరోజు అయితే మంచి మంచి పాటలు పాడడానికి సో సింగర్ విఖ్యాత సాయిరామ్ మనతో పాటు ఉన్నారు. సో చాలా మూవీస్లో కూడా ప్లేబ్యాక్ సింగర్ గాను, సో ఎన్నో ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసిన పర్సన్. మరి మంచి మంచి పాటలతో ఈరోజు మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి కూడా వచ్చేసాడు. మరి అయితే లేట్ ఎందుకు, సో సాయిరామ్తో హాయ్ చెప్పేసి ప్రోగ్రామ్ మొదలు పెడతాం. హాయ్ సాయిరామ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఎలా నడుస్తూ ఉంది సింగింగ్ కెరియర్ అండ్ సాంగ్స్ కానీ అన్నీ? చాలా బాగా జరుగుతుందండి. ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ అండ్ మీకు సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్వేస్ మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ జర్నీ. సో ప్రతిరోజు బ్యూటిఫుల్ మెమరీసే ఉంటాయి ఇన్ ద జర్నీ. సో గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. అండ్ రీసెంట్ టైమ్స్లో మాత్రం నీ స్పీడ్ అనేది తగ్గిపోయింది. సో ఇంతకుముందు అయితే బాగా ప్రోగ్రామ్స్లో కానీ అనే దానిలో బాగా కనిపించే విఖ్యాత్ సాయిరామ్ తర్వాత ఏమైంది? ఎందుకు అలాగా కొంచెం దూరం, అంటే సింగింగ్ దానికి ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది అనుకోవచ్చు? బేసికల్లీ దూరం అనేది ఏం లేదండి. చెప్పాలంటే నేను రెగ్యులర్గా రికార్డింగ్స్ పాడుతూనే ఉన్నాను. రికార్డింగ్స్లో ఏమీ బ్రేక్ లేదు. సో ఐఎమ్ సింగింగ్ లాట్ మెనీ డివోషనల్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్. అంటే ఫిలిం జనరల్గా ఒక సింగర్, ఒక ప్లేబ్యాక్ సింగర్ అంటే రీసెంట్ ఫిలిమ్స్ ఏంటి అనుకుంటారు. బట్ మోర్ దాన్ ఫిలిమ్స్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్, చాలా ఉన్నాయి పాడేవి. అండ్ దేర్ ఆర్ సర్టైన్, నేను రెగ్యులర్గా ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఐఎమ్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో రెగ్యులర్గా పాడుతున్నాను. అండ్ ఐ డూ ఫర్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్ అండ్ ఇన్ ప్యారలల్గా ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే నాట్ ఓన్లీ ఫిలిమ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ ప్రైవేట్ ఆల్బమ్స్కి వాటికి రెగ్యులర్గానే వర్క్ చేస్తున్నాను. అండ్ నేను కూడా మ్యూజిక్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేస్తున్నాను. ఓకే. సో మీరు అన్నట్టు ఫిలిమ్స్లో అంటే కొంచెం ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫిలింలో మనకి రెగ్యులర్గా ఒక సీక్వెన్స్లో మనకి నెంబర్ ఆఫ్ హిట్స్ పడినా ఒక పర్సన్కి ఈ పర్సన్కి ఎగ్జాంపుల్ ఒక హిట్ సాంగ్ ఉంది, ఆ హిట్ బట్టి ఒక 10 పాటలు మళ్ళీ వస్తుండే మన దగ్గరికి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ లక్ బేసెస్, అంటే డెస్టినీ. సో ఈ జర్నీలో వస్తాయి ఖచ్చితంగా, మనం ట్రై చేస్తూ ఉండాలి. వీ షుడెంట్ గెట్ బ్యాక్, అంటే బ్యాక్ స్టెప్ వేయకూడదు. కాబట్టి ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. సో దెర్ ఈస్ నో బ్యాక్ స్టెప్ ఆర్ నథింగ్ ఎల్స్. సో నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. సో అంటిల్ దట్ ఈస్ మై లైఫ్, కాబట్టి అదే నా జీవితం. కాబట్టి సో వితౌట్ మ్యూజిక్ ఐఎమ్ నథింగ్. కాబట్టి విజయం వరించేంత వరకు వదిలేదే లేదా? అంతే అండి. నైస్. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేస్తామని, అంటే చేయడానికి ప్లాన్స్ అనేది కూడా మొదలుపెట్టామని చెప్పేసి అని అన్నారు. సో ఒక సింగర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ వర్క్ విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు మ్యూజిషియన్సే. సో సింగర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ట్యూన్ని వీ హ్యావ్ టు ప్రజెంట్. అంటే ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ని తెలుసుకుని, ఏ ఫీల్డ్లో చేశారో తెలుసుకుని
ఆ ఫీల్డ్లో మనం ప్రజెంట్ చేయాలి. సో 100% మన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పిన దానికి యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయడము. సో విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో వాళ్ళు చెప్పిన ట్యూన్ని క్యాచ్ చేసి నోట్స్ తడబడకుండా టకటకా పాడడము. ఇప్పుడు బాలు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఒక పాట అరగంటలో పాడి ఎంత కష్టమైన పాట అయినా బయటకు వచ్చేవాళ్ళంట. సో ఎంత ఫాస్ట్గా మనం దాన్ని గ్రాస్ప్ చేసి పాడతాము, ఎంత ఉన్న దాని ఇంత ఒక 1% ఉంటే దాన్ని 10% చేసి ఎంత బ్యూటిఫుల్గా పాడడం అనేది ఒక సింగర్ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. అంటే సింగర్ ఈజ్ నథింగ్ బట్ వాయిస్ ఆర్టిస్ట్. ఆ ఫీల్డ్ని మనం వెళ్ళిపోవాలి, ఆ బాధ, యాంగర్, ఆనందం వెళ్ళిపోవాలి. వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఆ సన్నివేశాన్ని ఒక డైరెక్టర్ నుంచి విని సో హీ విల్ బీ ఇన్ దట్ జోనర్. ఆ మ్యూజిక్కి ఏ విధంగా చేయొచ్చు, ఆ మ్యూజిక్ని ఎంతవరకు ఎలివేట్ చేయొచ్చు అనేది దట్ ఈస్ హిజ్ రోల్. ఓకే. సో మ్యూజిక్ని చేయడం, కొత్తగా చూపించడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సింగర్. సో ఆయన చేసిన ట్యూన్కి ప్రాణం పోసేది గాయకుడే. సో అది అంటే ఒక పాట రూపొందివ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ ఆ లిరిక్స్లో ఆ ప్రాణం లేకపోతే మళ్ళీ అది చప్పచప్పగానే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని క్రాఫ్ట్స్ కూడా ఈజీ, అందరూ కూడా దాన్ని ప్రాణం పెట్టి చేస్తేనే పాట ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటుంది అనమాట. సో ఈ మధ్య అంటే నీలో స్పీడ్ తగ్గడానికి గల రీజన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్లేనా? అదేం లేదండి. బేసికల్గా చాలామంది అనుకుంటారు మ్యూజిక్ అంటే ఇంకా సింగర్గా తగ్గించేసుకుంటున్నారని. బట్ మ్యూజిక్ ఈజ్ జస్ట్ నన్ను ఏమన్నా ఆపర్చునిటీ అడిగితే నేను పర్ఫామ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పట్లో నేను ఒక సింగర్గా పాడతాను, నేను పాటే పాడతాను అంటే కుదరదు. ఇప్పుడున్న సినారియో ఎలా అంటే, ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో వీ షుడ్ బి అన్ని ఆల్రౌండర్గా అన్నీ చేయగలిగి ఉండాలి. ఓకే. సో ఏది అవకాశం వస్తే చేయాలి. బికాస్ నో వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సాయిరామ్ నువ్వు వస్తేనే ఈ పాట వెయిటింగ్ నీకోసమే, నువ్వు లేకపోతే అసలు ఈ పాటే లేదనే వాళ్ళు ఎవరు ఉండరు కదా బేసికల్గా. బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఈ మార్కెట్లో చాలామంది ఉన్నారు. రోజుకి వెళ్తే మీరు ఇప్పుడు కొత్త రియాలిటీ షో వచ్చింది, దీంట్లో చాలామంది బయటకు వచ్చారు. సో కొత్త సింగర్స్ వచ్చేస్తున్నారు. కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ దట్ ఒకప్పుడు బాలు గారు అఫ్కోర్స్ ఆయనతో కంపారిజనే లేదు, ఆయన హీజ్ లైక్ ఎ గాడ్. కానీ ఒక సింగర్ కోసం వెయిట్ చేసి 1 month 2 months కూడా ఉండేవాడు ఒకప్పుడు. బట్ ఇప్పుడు అలా కాదు. సో వీ హ్యావ్ టు రన్ అక్రాస్. కాబట్టి వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ టు మీ, ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. మా గురువు గారు ఏమంటారంటే, అది లిరిక్సా మ్యూజిక్ చేయడమా, వాట్ ఎవర్ నీకు ఏదొస్తే చేసి ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ వన్. దేంట్లో మనకి సక్సెస్ అనేది తెలీదు, యూ హ్యావ్ టు గో ఆన్ అనేది. కానీ ఫస్ట్ ప్రయారిటీ సాంగ్ అండి. నాకు 2 మ్యూజిక్ డైరెక్షన్, సాంగ్ 2 ఏది తీసుకుంటామంటే సాంగే తీసుకుంటాను. ఎందుకంటే పాడడం నాకు ఇష్టం, పాడడం లేకపోతే ఐఎమ్ నథింగ్. సో మ్యూజిక్ డైరెక్షన్ అంటే బేసికల్లీ వై ఐ స్టార్టెడ్, ఐ ఫ్రాంక్లీ వాంట్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు ఐ నీడ్ అన్ ఆపర్చునిటీ. సో ఇఫ్ ఐ ఆమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఐ కెన్ ఓన్లీ సింగ్. నేనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, నేనే పాడేసేయచ్చు హ్యాపీగా. మెయిల్ వర్షన్ నేనే పాడుకుంటాను. ఇఫ్ ద రిక్వైర్మెంట్ వేరే వాళ్ళకి ఈ పలానా సింగర్ కావాలంటే ఐ విల్ లెట్ దమ్ సింగ్, వాళ్ళని పిలిపించి పాడిస్తాను. సో నాకు ఎక్కువ అవకాశం వస్తుంది కదా, పాడే అవకాశం. దట్ ఈస్ అది నా స్వార్థం అనమాట. సో నేను చేసుకున్న మ్యూజిక్లోనే నేను చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, నా లైఫ్లోనే మెమరబుల్ సాంగ్స్ కూడా పాడుకున్నా. అబ్బా ఈ పాట నేను పాడుకున్నాను, అమ్మయ్య ఎంత మంచి సాంగ్ పాడాను అని. సో దట్ ఈస్ డన్ ఇన్ మై ఓన్ మ్యూజిక్. సో మెమరబుల్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, సో మీ లైఫ్లో మీరు పాడినా పాడకపోయినా కానీ ఒక మెమరబుల్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ లైఫ్లో ఏంటి సాంగ్ అది? మెమరబుల్ అంటే డిపెండ్ ఆన్ సిట్యువేషన్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పాట నేను చేసిన దాంట్లో వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ మెమరబుల్ ఈస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీవీ ఛానల్ లెట్ సే భక్తి టీవీ కోటి దీపోత్సవం ఉంది. సో ఆ టైటిల్ సాంగ్ నేను పాడితే అంత బాగుంటుంది అనుకున్నా ఒకసారి. సో అన్ఫార్చునేట్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ మ్యూజిక్ ఫర్ కోటి దీపోత్సవం. నేను టైటిల్ సాంగ్ని నేనే మ్యూజిక్ చేసి నేనే పాడాను. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ నో అదర్ కెన్ గివ్. సో అది వన్ ఆఫ్ మై, అలా డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, ఇది ఒకటే కదా ఎగ్జాంపుల్. ఓంకార రూపాయ నమః శివాయ, జయ శంకరావాల ధ్వని శంకరాయ, తేదీప్యమై వెలుగు నీ దివ్య తేజం, భువనాన్ని వెలిగించే ఓ జ్ఞాన బీజం, హృదయాలనే కోటి దీపాలుగా చేసి, మా ఆత్మలో ఆత్మనే నూనె పోసి, దీపోత్సవం కోటి దీపోత్సవం.
ఒక డివోషనల్ వైబ్ అనేది తీసుకొని వచ్చేసారు. నాకైతే గూస్ బంప్స్ వచ్చేలా చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ మీ వాయిస్లో చిన్న చిన్న మిస్టేక్ పడా, బట్ దిస్ ఇస్ ద సాంగ్. ఓకే. కాబట్టి దీని లిరిక్స్ ఎవరు రాశారు? పూర్ణాచారి గారు అని, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ లిరిసిస్ట్, ఆయన రాశారు. సో ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్, అంటే మనకి కొన్ని ఆశలు ఉంటాయి చూడండి, ఈ ప్రోగ్రాంలో మనం పాడితే బాగుండు, ఈ అవార్డు ఫంక్షన్లో మనం అవార్డు తీసుకుంటే బాగుండు, అలా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్. సో వన్ ఆఫ్ అది అకంప్లిష్ అయినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాంగ్స్. అండ్ బాలుగారి టాపిక్ వచ్చింది కాబట్టి, సో 2005 పాడుతా తీయగాలో యూ పార్టిసిపేట్. సో అప్పటి నుంచి బాలుగారితో మంచి అనుబంధం అనేది కూడా ఉంది. యూ ట్రావెల్డ్ సో విత్ బాలుగారు. సో హౌ డూ యూ ఫెల్ట్? ఎలా నడిచాయి ఆ రోజులు, కానీ గుర్తున్నాయా ఇంకా ఏమన్నా? అయ్యో, బాలు గారు, బికాస్ టుడే నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సింగర్గా నేను ఇక్కడ ఉంటూ ట్రై చేస్తూ ఒక సింగర్గా నేను నిలబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఆయన ఇన్స్పిరేషన్ అండి. నాట్ ఓన్లీ మీ, చాలామంది సింగర్స్కి ఇన్ ఇండియా అండ్ ఆల్సో మెయిన్లీ ఇన్ సౌత్ ఇండియా ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అని చెప్పచ్చు. సో బాలు గారుతో అప్పుడు పాడినప్పుడు కానివ్వండి, తర్వాత ద జర్నీ ఈజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే ఆయన పక్కన నిలబడి పాడడం ఫస్ట్లో, అంటే అప్పుడు నేను ఐ వాజ్ స్టడింగ్ 6th క్లాస్. అప్పుడు మనకి బాలు గారు అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ, యూట్యూబ్లో ఏం లేవు, వీడియోస్ చూడడం, ఈటీవీలో వస్తే చూడడం తప్ప ప్రోగ్రామ్స్. సో ఆయన లైవ్లో పక్కనే చూడడం అనేది ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్ అనమాట. సో అప్పుడు నేను ఐ వాజ్ ద సెకండ్ రన్నర్ అప్ ఆ ప్రోగ్రాంలో. సో ఆ జర్నీ అంతా కూడా చాలా మెమరబుల్గా, అంటే నన్ను ఆయన ఏడిపిస్తుండేవాళ్ళు. పక్కన నుంచి చక్కెరగిల్లి పెట్టడం, లేదంటే నేను అంతా డైరీలో తెలుగులో రాసుకునేవాడిని, చాలా గుండ్రంగా రాసుకునేవాడిని. సో రాసుకుంటే హీ యూస్ టు షో దట్, చూడండి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇంత నీట్గా డైరీ మెయింటైన్ చేస్తున్నారు అని. సో అంటే మెయిల్ పోర్షన్ అయితే బ్లూ కలరు, ఫీమేల్ పాడైతే రెడ్ కలరు, అండ్ అప్పట్లో ఇప్పుడైతే ట్యాబ్స్లో చూసి పాడేస్తున్నాం కానీ, బట్ యూజువల్లీ అలా రాసుకునేవాళ్ళం. ఓకే. సో ఒకసారి నీ డైరీ ఎక్కడ పెడతా చెప్పి నేను కొట్టేస్తాను అన్నారు ఆయన. సో అంటే హీ బీయింగ్ ఏ గ్రేట్ లెజెండ్, అది సరదాగా మమ్మల్ని నవ్వించడానికి అండ్ ఆల్సో అది అందరినీ ఆడియన్స్ కూడా నవ్వుతారని, బట్ దట్ ఈస్ మెమరబుల్. ఆయనతో తర్వాత నేను ఒక షో చేశాను. ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ టు బెంగళూరు. ఆయన టీంలో నేను కూడా ఒక పాడాను. సో దట్ వాజ్ మెమరబుల్. అండ్ ఎప్పుడు నేను ఆయన్ని ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో కానీ, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్లో పాడినప్పుడు, కలిసినప్పుడు కానీ, సో ఆయన చాలా బాగా గుర్తుపట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొన్ని కోట్ల మందిని చూస్తుంటారు. ఆయన ముందు చాలామంది బయటకు వస్తారు సింగర్స్కి, ఎంతోమంది, బట్ హీ రికగ్నైజెస్ మీ అండ్ చాలా బాగా మెచ్చుకుంటూ, అంటే ఐ యూస్ టు షేర్, నేను ఏమైనా పాటలు పాడినా ఆయన వాట్సాప్కి షేర్ చేస్తూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడైనా చూసి యూస్ టు గివ్ వాయిస్ రెస్పాన్స్ ఇస్తూ ఉండేవాడు, వాయిస్ మెసేజ్. సో నీ పాటలు వింటున్నాను, బాగుంది, యు ఆర్ సింగింగ్ వెల్, కంటిన్యూ చేయి, అయితే జాబ్ మాత్రం మానద్దు, జాబ్ చేసుకుంటూ ఇది చేయాలి, ముందర ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది జాబ్లో ఉంటుంది. సో ట్రై టు డూ జాబ్ అండ్ ఆల్సో ట్రై టు సింగ్ అని, ఇది వదలొద్దు, అది వదలొద్దు, రెండు మేనేజ్ చేయని చెప్పేవాళ్ళు. అంటే ప్రెసెంట్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? యా అండి, జాబ్ చేస్తూ అండ్ సింగింగ్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. అవునండి. సో అట్ ఏ టైమ్ యూఆర్ ట్రావెలింగ్ 2 boats అనమాట. యా అండి. సో ఎలా అనిపిస్తుంది 2 boats మీద ఒకటేసారి ట్రావెల్ చేస్తుంటే? అంటే బేసికలీ ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఈ విషయంలో. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఐ టోల్డ్, అండ్ బాలు గారు కూడా చెప్పినట్లుగా, వీ క్యాంట్ రిలై ఆన్ వన్ థింగ్ ఇప్పుడున్న సినారియోలో, బికాజ్ లాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అండ్ ఈవెన్ దో దే ఆర్ కమింగ్, మనకు ఉండాల్సిన అవకాశాలు ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తాయి. కానీ చదువుకున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ జాబ్, నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ టు డూ నో అదర్ ఆప్షన్, లేదంటే డబ్బులు లేవనో, ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు, ఐ లైక్ టు డూ జాబ్. సో ఇవన్నీ కాబట్టి మనకి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి, ఒక నెలకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి వాళ్ళకి. సో అప్పుడు వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ డూ మచ్ మోర్ ఇండిపెండెంట్ స్టఫ్ చేయొచ్చు. మనం కూడా జాబ్ చేస్తున్నాం కాబట్టి దాంతో వీ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ అవర్ మ్యూజిక్ థింగ్స్, అలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు కొంచెం చెప్పాలంటే ఇది కొంచెం అప్పుడప్పుడు ఇట్ ఈస్ లిటిల్ టఫ్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వర్కింగ్ అవర్స్లో నాకు రికార్డింగ్ వస్తుంది, అప్పుడు కొంతమందికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా, కెన్ ఐ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ వీకెండ్స్లో పాడచ్చా అని చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ మై ఓన్ స్టూడియో, ఇంట్లోనే నాకు ఐ కన్వర్టెడ్ 1 room ఇంటూ స్టూడియో. ఓకే. నేను ఇంట్లో ఒకవేళ ఇఫ్ అర్జెంట్ ఉంటే ఇంట్లోనే పాడేసి పంపిస్తాను రికార్డింగ్. సో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ నేను ఇంటి నుంచే పాడి పంపిస్తున్నాను అనమాట. ఓకే. సో అలా
కొంతమంది మనకు అవకాశం ఇస్తారు, కొంతమంది లేదండి ఇప్పుడే కావాలి అయితే ఇంకొన్ని చూసుకుంటాం అంటారు. సో అలా చాలా రికార్డింగ్స్ నాకు పోతుంటాయి యూజువల్లీ. సో ఫోన్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ అదర్ ఆల్టర్నేట్కి వెళ్ళిపోతారు. ఏంటంటే ఎప్పుడైతే కొత్త కొత్త షోస్ కానీ టీవీస్లలో సింగింగ్ షోస్ అనేది వచ్చిన తర్వాత పీపుల్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే కొత్త కొత్త టాలెంట్ అనేది కూడా బయటకు వస్తుంది. సో ఒకరు కాకపోతే ఇంకొకరు వెళ్ళిపోతున్నారు, కరెక్టే. సో అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఇలా కొత్త షోస్ అనేది వస్తూ ఉన్నాయి. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు సరిగమప అని చెప్పేసి, అండ్ దాంతోపాటు ప్రజెంట్ అయితే ఇండియన్ ఐడల్ ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. సో అలాంటి షోస్ వల్ల సింగింగ్ వాళ్ళకు ఇట్స్ అ బెనిఫిట్ ఆర్ నాట్? అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ ఆ ఎపిసోడ్స్ అయ్యేలోపే దే ఆర్ బికమింగ్ వెరీ సూపర్ సెలబ్రిటీస్ అండ్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మార్కెట్ ఇన్ ద, అది పాడేసిన ఇమీడియట్గా దే ఆర్ గెటింగ్ గుడ్ మార్కెట్. సో అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆ మార్కెట్ అనేది ఆ యొక్క ఫేజ్, ఆ షో ఉన్నంత వరకు, ఆ షో అయిన ఫ్యూ మంత్స్ గుర్తుపెట్టుకుంటారు కొంతమందిని. ఆర్ ఇట్ డిపెండ్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ అందరి ముందు కనబడుతూ మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇది మీరు చెప్పినట్టు ఇది బెనిఫిట్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్. ఎందుకంటే మనకి సింగర్కి కావాల్సిన ఐడెంటిటీనే కదా. సో మనము అది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ మీడియా, అది ఇంటర్నేషనల్గా అందరూ చూస్తారు. సో అఫ్ కోర్స్ అది ఫెచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే. సో అది మనం మన దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఆ వచ్చిన పేరుని మనం అది మన మర్చిపోకుండా మనం వీ హ్యావ్ టు విత్ స్టాండ్ దట్ నేమ్ అనేది చూసుకోవాలంటే మనం మంచి మంచి వర్క్స్ చేస్తూ ఇంకా అందరిలో నిలబడాలి. దట్ ఈస్ అదర్ స్టోరీ వన్స్ అగైన్. ఇలాంటి రియాలిటీ షోస్లలో యూజువల్లీ చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఎవరో ఏంటో కూడా తెలియదు. సో దే కేమ్ ఫ్రమ్ ద గ్రౌండ్. కానీ లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పాలిటిక్స్గా సో ఫేవరెటిజం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చాలా కష్టమైన క్వశ్చన్. కష్టమైన ఫేవరెటిజం అనేది ఎక్కడైనా ఉందండి బేసికల్లీ. సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా, మీరు ఈ కంపెనీలో దీనిలో వర్క్ చేస్తున్నారు, సో దేర్ మే బీ సమ్ ఫేవరెట్. మీ బోనర్కి కూడా ఇష్టమైన యాంకర్ ఉండొచ్చు ఆర్ ఎల్ సంథింగ్ ఉండొచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీలోనే కాదు. అఫ్ కోర్స్ ఫేవరెటిజం అనేది ఉంటుంది. మరీ టాలెంట్ లేకపోతే వాళ్ళు ఫైనల్ విన్నర్ చేయరు. ఓకే. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నరు అసలు ఏమీ టాలెంట్ లేకుండా చేయరు. సో దాంతోపాటు ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ దేర్ బిహేవియర్ ఆర్ ఎల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే పాట విన్నర్ అవ్వడం, రన్నర్ అవ్వడం ఆర్ ఈ షోలో చేయడం అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సింగింగ్, వాళ్ళ ఒక్క పాట బట్టే ఉండదు. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. హౌ దే ఆర్ మింగిలింగ్ విత్ ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా స్వింగ్, జనాలు ఎంత ఉర్రూతులోగిస్తున్నారు అంటాం కదా. అంటే మన పాటకి ఎలా రియాక్ట్ అవుతున్నారు జనాలు అన్నీ. అంటే వీ హ్యావ్ టు బి ఎ పర్ఫార్మర్. ఇప్పుడు నాట్ ఓన్లీ రియాలిటీ షో, బయట షో అయినా కానీ మనం కట్టెలాగా నిలబడి పాడితే ఇప్పుడున్న వాళ్ళకి అది ఎక్కదు. అంటే మనం మూవ్ అవుతూ ఆడియన్స్లోకి వెళ్తూ అంత ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఉంటేనే అవుతుంది కదా. సో అంటే యూజువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఉండాలంటే యాజ్ ఎ సింగర్గా ఏమేమి మెయిన్గా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బి అప్డేటెడ్. కొత్త ట్రెండ్ ఏంటి, డిఫరెంట్గా అప్డేటెడ్ ఉండాలి. కొత్త పాటలు అండ్ ఆల్సో జనాలకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనం వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, సో అది మనం దాని దగ్గర అలాగే ప్రజెంట్ చేయాలి. సో మనం కొంచెం బాడీ లాంగ్వేజ్, కొంచెం డ్యాన్స్ చేయడం పాటకు తగ్గట్టుగా. సో బేసికల్లీ నేను డ్యాన్స్ చెప్తున్నా, నాకే డ్యాన్స్ రాదు, కానీ ఐ ట్రై టు డూ సంథింగ్, ఒక మూమెంట్ ఇవ్వడం స్టేజ్ మీద. అట్లీస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రజెంట్. ఒకప్పుడు ఆ ప్రజెంటేషన్ కూడా అంత మూమెంట్ కూడా ఇచ్చేవాడిని కాదు. సో నేను వచ్చిన కొత్తలో. బట్ ఆఫ్టర్ దట్ అలా కాదు, వీ హ్యావ్ టు బీ లైక్ ఏ పర్ఫార్మర్. అంటే మనం కొంచెం అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆడియన్స్లోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ నేను ఉండడం స్టార్ట్ చేశాను. సో యా, అంటే ఏమి స్కిల్స్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బయట ట్రెండ్ ఎలా ఉంది దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఇంబైబ్ చేసుకోవాలి. ఓకే. సో నేను ఇలాగే ఉంటాను, నన్ను అలా అంటే వర్కౌట్ అవ్వదు. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అండ్ జనాలకు తగ్గట్టుగా మనం మేకవర్ అయిపోవాలి. సో మీరైతే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. సో అందులో మీకు బాగా కంఫర్ట్ అండ్ దాంతోపాటు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని చెప్పచ్చు? ఫేవరెట్ అంటే ఒక్కళ్ళు లేదండి. అంటే ఎందుకు సింగర్స్ అందరూ ఇలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగామంటే ఒక్కరని లేదండి, మీరు చెప్పేదే సేమ్, చాలా మంది అలాగే చెప్తూ ఉంటారు. అవును. అంటే ఇప్పుడు మీకు ఏది ఫేవరెట్ కర్రీ అంటే బ్రింజాలు, పొటాటో అన్నీ చెప్తారు. అంటే పొటాటో కాస్త బ్రింజాలు ఇవన్నీ వదిలేసుకోం కదా. అంటే మనకు అన్ని రుచులు కావాలన్నట్టు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు లెటర్ సపోజ్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన కంపోజిషన్స్ ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది.
ఇళయరాజా గారు ఉన్నారు, ఆయన అదంతా ఒక క్లాసిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మణిశర్మ గారు, కీరవాణి గారు, ఎవరికెవరు వాళ్ళు యునిక్ పీపుల్ అనమాట. సో వీ కాంట్ సే వన్ కంపోజర్ బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకి అందరికీ పాడాలని ఉంటుంది, అందరికీ వర్క్ చేయాలి. అంటే మనం ఒక పర్టికులర్ పర్సన్కే వర్క్ చేస్తే దట్ డజంట్ ఫుల్ఫ్లెజ్, అంటే అది మన ఫుల్ఫిల్ అవ్వదు మన ప్రొఫెషన్కి. అందరికీ వర్క్ చేయాలి. అండ్ ఆల్సో అందరిలోనూ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మణిశర్మ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్, లతా మంగేష్కర్ గారు ఉన్నారు, ఆవిడ వాయిస్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, జానకమ్మలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, యేసుదాస్ గారిలో ఒక డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. సో నాకు అందరిది వింటాం కదా, అందరిది నచ్చుతుంది. కాబట్టి వీ క్యాన్ సే వన్ పర్సన్. నాకు నచ్చే కంపోజర్స్లో ఆబ్వియస్గా ఇళయరాజా గారు, రెహమాన్ గారు విల్ బీ ద ఫస్ట్ పర్సన్ అండి. ఓకే, వాళ్ళ కంపోజిషన్సే వింటూ పెరిగాం కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళకి పాడాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్స్. ఓకే, సో హోప్ గాడ్ విల్ గివ్ మీ వన్ డే. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకోసం అంటే మీరు ఇంత గట్టిగా ట్రై చేస్తూ ఉన్నారు, అండ్ ఒక పక్క ఫైనాన్షియల్గా డౌన్ అయిపోకుండా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి షూర్లీ విల్ గెట్ ఏ వన్ డే. అండ్ ఇలా మన ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్లలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి పాడితే మన వాళ్ళు కూడా వింటారు. అంజలి అంజలి పుష్పాంజలి, அஞ்சலி அஞ்சலி புஷ்பாஞ்சலி, பூவேவன் பாதத்தில் புஷ்பாஞ்சலி, பொன்னேவன் பேருக்கு பொன்னாஞ்சலி, கண்ணேவன் குரலுக்கு கீதாஞ்சலி, கண் காண அழகுக்கு கவிதாஞ்சலி. அஞ்சலி அஞ்சலி புஷ்பாஞ்சலி, అంజలి అంజలి పుష్పాంజలి, నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని, కడలిని పడువానలా కలిపిన మదీది, కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నాచలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. వావ్, నైస్ బ్రో. కానీ నిజంగా చాలా అంటే చాలా సూపర్గా పాడారు. థ్యాంక్ యూ. అండ్ ఇది కనుక ఒకవేళ రెహమాన్ గారు లేకపోతే ఇళయరాజా గారు చూసారంటే ఖచ్చితంగా సాయిరామ్ థ్యాంక్ యూ కమ్ అని చెప్పేసి అంటారేమో. థ్యాంక్ యూ. యా, అండ్ ఇలా సాంగ్స్ పాడడం, సో ఇట్ వాస్ అనే యూనిక్ థింగ్. సో అంటే మీది ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి ఇట్లా వచ్చిందా, లేకపోతే ఎలా స్టార్ట్ అయింది? అది యాక్చువల్గా మా ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ ఎవరు లేరు. నేను ఒక్కనే ద ఫస్ట్ మ్యూజిషియన్. మ్యూజిషియన్స్ ఎవరు లేరు కానివ్వండి, మా ఫాదర్ హీస్ టు బి టీచర్ ఆయన. సో బట్ మా అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి బాగా వినడము, దే యూస్ టు వాళ్ళు బాగా వినేవాళ్ళు, వాళ్ళు పాడుతుండేవాళ్ళు. సార్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ బట్ పాడుతుండేవాళ్ళు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని నాకు కూడా పాడడం రావడంతో సో అది రికగ్నైజ్ చేసి, అండ్ మా సిస్టర్ కూడా ఉంది, నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. ఓకే, సో మీ ఇద్దరం కూడా పాడేవాళ్ళం. సో ఇద్దరిని ఎంకరేజ్ చేసి ఇద్దరికి ఎక్కువ నేర్పించడం చిన్నప్పటి నుంచి. దే ఆర్ మై ఫస్ట్ గురూస్. ఓకే, సో వాళ్ళిద్దరే ఎక్కువ అన్ని భాషల్లో పాడించడం, అన్ని భాషల్లో రేడియోలో విని, టేబుల్ గార్డ్లో విని, సో వాళ్ళే దేర్ ఎంకరేజ్మెంట్ ఈస్ చాలా ఎక్కువ ఉంది నాకు. సో ఈరోజు ఇలా సింగర్ అవడానికి కానీ, సో వెనక ఎక్కువ మనకి పుష్ లేకపోతే వీ కాంట్ కమ్. ముఖ్యంగా ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఏ ఇండస్ట్రీ అయినా అందరూ కూడా చదువుకుని హాయిగా జాబ్ చేసుకుంటే హెవీగా కెన్ బీ ఇన్ స్టేబుల్ జోన్, సేఫ్ జోన్లో ఉండొచ్చు కదా, ఎందుకు మ్యూజిక్ ఇలా అని చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్. ఓకే, బట్ ఐఎమ్ లక్కీ, కొంతవరకు పేరెంట్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆల్సో. ఇలా మ్యూజిక్ ఫ్యామిలీ కాకపోయినా కానీ సో ఇలా సింగర్ అవడం అనేది ఇట్ వాస్ ఏ గ్రేట్ థింగ్. మా చిన్న తాతగారు ఉన్నారండి, అంటే మాకు కజిన్ అవుతారు ఆయన. మా తాతగారి యొక్క తమ్ముడు వరుస అవుతారు. ఆయన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని. ఆయన ఆల్సో ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. ఆయన ప్రఖ్యాత నాటకాలు అవి చేసేవాళ్ళు. సో మా ఇంటి దగ్గరలోనే హరిపట్నంలోనే ఆయన ఉండేవారు అనమాట. సో ఆ ఫ్యామిలీలో ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వన్ ఆఫ్ ద పర్సన్స్ ఆయన కూడా. ఓకే, సో ఎక్కడో ఒక చోట ఆ లింక్తో మీరు వచ్చేసారు అనమాట. యా, అంతే.
దట్ వాస్ నైస్ బ్రో. అండ్ ఇలా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి కానీ, అండ్ మీ సిస్టర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజికల్గా ఉన్నారా, లేకపోతే సింగర్గా ఉన్నారా, లేకపోతే? లేదండి, తను ముంబైలో ఉంటుంది. తను షీ వర్క్ ఇన్ ఐటీ కంపెనీ. తను ముంబైలో ఉంటుంది. షీఈ్ నాట్ ఇన్ టు మ్యూజిక్. అండ్ అలాగే మీరు ఇందాక చెప్పారు మాటల్లోనే ఏంటంటే, సో చాలామంది అవమానించే వాళ్ళు ఉంటారు, సో ఇలా నీకెందుకు అది ఇది అని చెప్పేసి అన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ ఏదో ఒక పాయింట్లో మనం డౌన్ అయిపోయి ఉంటాం. సో వద్దు అని వదిలేసుకునే సందర్భాలు ఏమన్నా మీకేమన్నా వచ్చాయా? మళ్ళీ దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? బేసికల్లీ ఏ ఫీల్డ్లో అయినా కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ సింగింగ్ ఫీల్డ్, కానీ మ్యూజిక్ ఫీల్డ్ ఏంటంటే ఆర్ట్ ఫీల్డ్లో ఎవరికి వాళ్ళే ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. బికాజ్ మెనీ పీపుల్ ఆర్ దేర్. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్గా అవకాశం మాకొస్తే బాగుండని వెయిట్ చేసేవాళ్ళు, ఏదైనా చిన్న అవకాశం వచ్చినా గ్రాప్ చేసుకునే వాళ్ళే ఉంటారు. అది చిన్న చిత్తగా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా దే విల్ బి ఎవ్రీవన్. అది నేనైనా మీరైనా ఎవరైనా నాకొస్తే బాగుండనే చూస్తాం కదా. కాబట్టి అలా ఉంటారు. బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేది ఏమి లేవండి, అంటే ఇవన్నీ కామనే. వన్ ఆఫ్ ద కొన్ని హర్టింగ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. అంటే అన్నీ నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ హర్ట్ సమ్వన్. అది చెప్పుకుని వేరే వాళ్ళని అది హర్ట్ అయ్యే ఐ డోంట్ వాంట్ డూ దట్. కానీ కొన్నిసార్లు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని రికార్డింగ్స్కి మనని పిలవాలనుకోండి, అది కొన్నిసార్లు నా నోటీస్కే వచ్చేసింది కొన్ని డైలాగ్స్. అవి ఏంటంటే, ఇప్పుడు పలానా సింగర్ని పిలుద్దాము అంటే వద్దండి వీళ్ళు పిలుద్దాము, అలాంటి వద్దు అంటే ఏంటంటే ఇట్ ఈస్ దట్ అది ఎండ్ ఆఫ్ ద డే ఐ క్యాన్ కమెంట్ ఆన్ సర్టైన్ థింగ్స్. కానీ అది అలా ఉండకూడదు అనేసి అనుకున్నాను అప్పట్లో. అంటే వీ కాంట్ అబ్స్ట్రాక్ట్ వన్స్ గ్రోత్. వీళ్ళు వద్దు వాళ్ళని పిలుద్దాము అనేది ఆ టెండెన్సీ అనేది నాకు నచ్చలేదు. బట్ ఐ నెవర్ పాయింట్ ఎనీ వన్, అది ఎందుకు అన్నామని అనలేదు. అలాంటివి కొన్ని జరిగాయి. అంటే ఏంటంటే డిపెండ్స్ ఆన్ మనకి ఫ్రాంక్గా ఓపెన్ అప్గా చెప్పాలి అంటే, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. అదే మనకి జనరల్గా ఏ ఆప్షన్లో ఏ ఇండస్ట్రీలో అయినా కానీ, మ్యూజిక్ ఇండస్ట్రీ లెటస్ సపోజ్, మన రికమెండేషన్స్ అనేవి ఎక్కడైనా ఉంటుందండి. సో మనకి ఇప్పుడు నాకేమైనా ఆప్షన్ వచ్చిందంటే, నాకున్న ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇంకో మేల్ సింగర్ కావాలంటే నన్ను అడిగితే ఐ విల్ ఆఫర్, నా ఫ్రెండ్ ఉన్నారు తను పాడతారని చెప్తా, నేను కాకుండా. అంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో మెయిన్గా మీరు మాట్లాడిన దాని తగ్గట్టయితే, సో ఇక్కడ టాలెంట్ కంటే ఎక్కువగా ద పర్సనల్ ర్యాపో, ద రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంటా? ఖచ్చితంగా టాలెంట్ కన్నా అదే ఎక్కువ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే పర్సనల్ ర్యాపో అనేది, ఆ పిఆర్ పబ్లిక్ రిలేషన్షిప్ అనేది లేకపోతే ఏ ఇండస్ట్రీలో అయినా కష్టమే. సో నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను పెద్ద లార్డ్ని అన్నట్టు కూర్చుంటే ఎవరు పిలవరు. సో వీ హ్యావ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ నీడ్ టు గో, వీ నీడ్ టు మీట్ పీపుల్, వాళ్ళతో టచ్లో ఉండాలి, మాట్లాడాలి. ఉంటేనే ఐఆమ్ అవైలబుల్ అని చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. దే కెన్ కాల్ అస్. వాళ్ళు పిలుస్తారో పిలవడో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నీకు రాసి ఉంటే ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యు విల్ గెట్ ఇట్. సో అంటే ఒక పెద్దలు చెప్తూ ఉంటారు, టాలెంట్తో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలని. ఆవగినంత అదృష్టం ఉంటే చాలు టాలెంట్తో పాటు. సో టాలెంట్ కొంచెం తక్కువ ఉన్న అదృష్టం ఎక్కువ ఉందనుకోండి, ఇక ఇలా నడుచుకొచ్చేస్తాయి. సో దట్ డిపెండ్స్. అది అంటే బేసికల్లీ రికమెండేషన్స్ అనేవి చాలా ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. సో ఇఫ్ యూ వాంట్ సమ్వన్ టు బీ పార్ట్ ఆఫ్ ద సర్టెన్ ప్రాజెక్ట్, దట్ ఆబ్వియస్లీ వాళ్ళతో పాటించడం జరుగుతుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టాలెంట్. సో అదే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు గెట్ అంటే మనం చేయాలి, డిపెండ్స్ ఆన్ ద లక్. అయితే మనం అందరితో ఫ్రెండ్లీగా అయితే ఉండాలి. సో ఎవరు ఇక్కడ ఎనిమీస్ లేరు, ఎవరు అలా మనకి ఇది అనుకోకుండా, సో అందరితో ఫ్రీగా మింగిల్ అయితేనే మనకు అవకాశాలు వస్తాయి. పర్సనల్ ర్యాపో అనేది కానీ ఆ పిఆర్ రిలేషన్షిప్ తక్కువ ఉండడం వల్లే మన సాయిరామ్కి తక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఏమో మీరు అనేసరిగా అయితే దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్. నేను అందరితో ఫ్రెండ్లీగా అఫ్కోర్స్ కొంతవరకు కరెక్టే. అంటే నేను ర్యాపో అందరితో మింగిల్ అవుతాను. అండ్ ఆల్సో నేను ఎప్పుడు ఎవరితో కలిసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఐ నెవర్ హ్యావ్ ఎన్ ఎనిమీ ఇన్ ఇండస్ట్రీ. అండ్ నేను చాలా జోకులు వేస్తూ మాట్లాడతాను. రికార్డింగ్స్లో మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నప్పుడు కో సింగర్స్ అందరూ కూడా ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ దెమ్. బట్ ర్యాపో అనేది అందరితో ఉంటుందండి. అంటే కొన్నిసార్లు ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రీట్ మీ, ఐ విల్ ఆల్సో ట్రీట్ యూ కదా.
సర్టైన్ టైమ్స్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు అస్, సమ్ టైమ్స్ మనం 2-3 సార్లు చూస్తాము, తర్వాత మనం కూడా మన దారి చూసుకున్నట్టు అవుతుంది కదా. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ హ్యూమన్ బీయింగ్కి అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఐ విల్ మూవ్ విత్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. బట్ యూజువల్గా అయితే నేను అందరితో ఫ్రెండ్లీ ఉంటాను. సాయిరామ్ అంటే అబ్బో బాబాయ్ నమస్కారం అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అతను వస్తే హుషారుగానే పిలవండి అనే వాళ్ళే ఉన్నారు బేసికలీ, గాడ్స్ గ్రేస్. బట్ ఓకే, అంటే నేను ఎక్కువ ర్యాపో పెట్టుకోనంటే ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్. పెద్దదాకా నేను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను టచ్లో ఉంటాను అందరితో. బట్ ఓకే, అందువల్లే రావట్లేదు అనేది ఏం లేదండి, డెస్టినీ. నేను పాడాలని రాసుంటే నాకే వస్తాయి. అలా ఎన్ని పాటలు కొన్నిసార్లు నేను అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్, అక్కడ ఆ స్టూడియోలో నేను ఉండాల్సిన అవసరమే లేదు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో రికార్డింగ్ ఉండి సాయిరామ్ ఇక్కడే ఉన్నాడుగా నువ్వు పాడేసాయి ఆ పాట నీకు బాగుంటుంది అని చెప్పి నాతో పాడిచ్చేసారు. ఓకే, అసలు నేను అక్కడికి రావాల్సిన అవసరమే లేదు. అంటే ఆ పాట పాడడానికి నేను ఆ పాట నా కోసం రాసింది, అందుకే అక్కడికి వెళ్ళి పాడాను. ఓకే, సో దట్ ఈస్ హౌ అలా వస్తుంది. ఎందుకంటే మీ వాయిస్ అంటే మాట్లాడే వాయిస్కి కానీ, సో సాంగ్ పాడుతున్నప్పుడు వెళ్ళే హై పిచ్ వాయిస్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంత టాలెంట్ ఉన్న పర్సన్ సో రీసెంట్ టైంలో ఇలా అనేటప్పటికి నేను ఇలా క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే నేను చేస్తానండి, రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాను. గాడ్స్ గ్రేస్ చాలా ఆల్బమ్స్ పాడుతున్నాను ప్రజెంట్. కానీ మనకేంటంటే కొంచెం ఐడెంటిటీ మంచి ప్రొడక్షన్ హౌస్లో మంచి హీరోకి, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్కి మనం పాడితే ఏంటంటే అది ఈజీగా జనాలకి రీచ్ అవుతుంది. ఒక హిట్ సాంగ్ పడితే ఒక టాలెంట్ ఉన్న సింగర్కి అయినా ఎవరికైనా కానీ దట్ ఈస్ ద రియల్ విక్టరీ ఆర్ మనం ఒక విజయం సాధించినట్టు కదా. బట్ అది రాలేదు ఇంకా. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. సో దానికి ఏం చేయాలో ఐ హ్యావ్ టు నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి చాలా యాంగిల్స్లో. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సో అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్కెట్లో కూడా చాలామంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అనే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు తక్కువగా రావడానికి ఇప్పుడు ఎక్కువ మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. నాకు తెలిసి అంటే దీనికి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పలేనేమో. బట్ ఒకప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అయ్యి కొన్ని తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా రిలీజ్ చేస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ. చాలామంది డైరెక్టర్స్ కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు మనకి. సో ఆబ్వియస్గా దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఉంది, మ్యూజిక్ రిక్వైర్మెంట్ ఉంది. అందరూ ₹1 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి దే కాంట్ గో ఫర్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే చిన్న ప్రొడక్షన్ ఉంటుంది, పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది. దే వాంట్ సమ్ వన్ న్యూ, కొంచెం తక్కువలో వాళ్ళకి మంచిగా టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామనే వాళ్ళు ఉంటారు. సో మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ కానీ వాటి వల్ల నేను నాలాంటి సింగర్స్ బిజీగానే ఉన్నారు. ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఏదో సింగింగ్ పాటలు ఉంటాయి. సో అంటే నాట్ ఓన్లీ ఒక ఫిలిమ్సే కాదు, ఆర్టిస్ట్ని డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా వీ కెన్ సస్టైన్. కరెక్టే బ్రో. ఏంటంటే ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది ఎక్కువైపోయిందో సో అందరికీ వర్క్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ సో మీరు అఖండ మూవీలో కానీ వేరే మూవీస్లో చాలా సాంగ్స్ అనేది కూడా పాడారు. సో క్లోజ్ చేసే ముందు ఒక మంచి సాంగ్తో ఎండ్ చేసేస్తే హ్యాపీగా ఉంటుంది. చూశాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగా, అది నీవా ఇచట కలవే అయినా కలవే, ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా, ఇది చాలు నాకు వేరే వరములింక ఎందుకు దేవా మదిని కొలువా, కలిసా నిన్నే మలిచా నన్నే చూశాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగా, అది నీవా. సూపర్ సాయిరామ్ బ్రో, నిజంగా
ఏంటంటే ఒక డివైన్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కువగా డివోషనల్ సైడే ఉన్నట్టున్నట్టు మీరు. అదేం లేదండి, అదేం అంటే లేదా? డివోషనల్ పాడాను, అటు ఫిలిం సాంగ్స్ అన్ని రకాల జోనర్ పాడతాను. దారి సూడు దుమ్ము సూడు మామ దున్నపోతుల బేరే సూడు, కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే సూడు, కన్నె పిల్లల జోరే సూడు. వా, ఏంటంటే నేను అడిగేదానికి మీరు కరెక్ట్ ఆన్సర్ పాట రూపంలో ఇచ్చేసారు చూసారా. అంటే ఏ సాంగ్ అయినా పాడగలిగి ఉండాలి. సో బేసికల్లీ చాలా మంది అనుకుంటారండి, జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై దిస్ వన్, హూ ఈజ్ సింగింగ్ డివోషనల్ పాడినప్పుడు ఆ యొక్క డివినిటీ అనేది మన వాయిస్ లో తీసుకురావాలి ఖచ్చితంగా. అది వాయిస్ లో అంటే మ్యూజిక్ ఈస్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. రైట్. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది దేవుడికి ఈజీ వే ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి ఆ భక్తి అనేది వాయిస్లో పలికించాలి. ఐ ఫీల్ దట్ ఎ ట్రూ ఆర్టిస్ట్ హ్యావ్ టు, అది ఒక క్వాలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాలి అనేది నేను అనుకుంటాను. సో వన్ హూ కెన్ సింగ్ డివోషనల్ ఆర్ ఎల్స్ క్లాసికల్ ఎక్కువ పాడగలిగిన వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ జానర్ పాడగలరు. సో ఇదే ఇట్స్ డిఫరెంట్ ఆన్ మాడ్యులేషన్, హౌ వీ మాడ్యులేట్ ఫర్ ద సాంగ్. కానీ మీ వాయిస్లో మాత్రం ఆ మాడ్యులేషన్, హై పిచ్ అండ్ లోకి తీసుకొని రావడం, సో అలా డ్యాన్స్ లేపించడం వేవ్ లెక్క, నిజంగా ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ. సో మీకైతే ఇంకా బోల్డ్ అనే ఆపర్చునిటీస్ అనేది కూడా రావాలి. సో మరొకసారి మంచి సక్సెస్తో కూడా మరొకసారి మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ అండి. అండ్ వన్స్ అగైన్ మీకు చాలా థ్యాంక్స్. చాలా బ్యూటిఫుల్గా మన ఇంటర్వ్యూస్ అనేది, మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా నాట్ రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా లేదు ఇది, ఒక జస్ట్ ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చుని ఇంటరాక్షన్ లాగా ఉంది. సో నా గురించి, నా కెరియర్ గురించి అడిగిన క్వశ్చన్స్ లాగా ఉన్నాయి తప్ప ఒక ఇంటర్వ్యూ కూర్చున్నట్లేదు. అండ్ వన్స్ అగైన్ ఐ షుడ్ థ్యాంక్ iDreams ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో గైస్, అది మంచి మంచి సాంగ్స్తో మనల్ని అయితే ఈ ఇంటర్వ్యూలో మరి మెస్మరైజ్ చేసేసిన విఖ్యాత్ సాయిరామ్ ఇంటర్వ్యూ ఇది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.